హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. ఈరోజు వీడియో టాటా స్కై బాక్స్ని ఎలా రీసెట్ చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. ఫస్ట్ మనం టాటా స్కై బాక్స్ని ఎందుకు రీసెట్ చేయాలి అన్న విషయానికి వెళ్తే, బాక్స్ స్లోగా రన్ అవుతుంది అన్నప్పుడు మనము టాటా స్కై బాక్స్ని రీసెట్ చేయవలసి వస్తుందండి. అదేవిధంగా టాటా స్కై బాక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే మనం బాక్స్ని రీసెట్ చేయవలసి వస్తుందండి. అదేవిధంగా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం బాక్స్ని రీసెట్ చేయవలసి వస్తుందండి. లేదా ఏవైనా ఛానల్స్ మిస్ అయినప్పుడు, మనకి రిమోట్ కానీ సెటప్ బాక్స్ కానీ కరెక్ట్గా పనిచేయనప్పుడు, మనకి నచ్చిన ఛానల్లో పనిచేయనప్పుడు బాక్స్ని రీసెట్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా మనం ఫేవరెట్ ఛానల్ పెట్టుకుంటాం కదండి, ఆ ఫేవరెట్ ఛానల్ ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయడం కుదరదండి. ఓన్లీ బాక్స్ రీసెట్ చేసిన తర్వాతే మళ్ళీ ఎక్స్ట్రా ఛానల్స్ యాడ్ చేసుకోవడం కానీ, లేదా మనకు నచ్చిన ఛానల్స్ మళ్ళీ ఆర్డర్లో పెట్టుకోవడం కుదురుతుందండి. మేజర్గా అయితే బాక్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాక్స్ని మళ్ళీ మళ్ళీ కొత్త దాని వల్లే మార్చడానికి మనము ఈ రీసెట్ ఆప్షన్ని ఉపయోగిస్తామండి. ఓన్లీ బాక్స్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే క్లియర్ అవుతాయండి. పైన యాంటీనా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు. ఇది గమనించుకోవాలి. మనం వీడియోలోకి వెళ్తే, మనము టాటా స్కై రిమోట్లో సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ నొక్కితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము సిస్టమ్ సెట్టింగ్స్ అని దీంట్లో ఉంటుందండి. సిస్టమ్ సెట్టింగ్స్, ఆ సిస్టమ్ సెట్టింగ్స్లోకి మనం వెళ్ళాలి. చూడండి, మనము సిస్టమ్ సెట్టింగ్స్ ఓకే కొట్టిన తర్వాత మనకి కొన్ని వస్తాయండి. ఇక్కడ మాస్టర్ రీసెట్, సిగ్నల్ టెస్ట్, పవర్ సేవ్ సెట్టింగ్స్, సిఎం మోడల్స్ అని వస్తాయి కదండి. అందులోన మనకి ఎక్కువ ఉపయోగపడే రెండేనండి. ఒకటి సిగ్నల్ టెస్ట్. సిగ్నల్ టెస్ట్లోకి వెళ్తే ఇలా మనకు చూపించాలండి. 2 పాయింట్లు చూపిస్తాయి. ఒకటి సిగ్నల్ స్ట్రెంత్, ఇంకోటి సిగ్నల్ క్వాలిటీ. ఈ రెండులో ఏది 0 అయినా మనకి టీవీ రాదండి. అదేవిధంగా ఏదైనా 40 లోపు ఉంటే, ఇవి మనకి 80 చూపిస్తున్నాయి కదా, అవి 40కి వచ్చేసినా మనకి టీవీ రాదండి. అంటే తక్కువగా ఉన్నా రాదు, పూర్తిగా లేకపోయినా రాదండి. ఇది గమనించుకోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం రీసెట్ చేస్తే, బాక్స్ని రీసెట్ చేసినప్పుడు మళ్ళీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం బాక్స్ని రీసెట్ ఆప్షన్లోకి వెళ్దాం. మాస్టర్ రీసెట్ చేస్తే మనకి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మనము ఎస్ పైన క్లిక్ చేస్తే బాక్స్ రీసెట్ అవుతుందండి. మనము ఎస్ పైన గో హెడ్ అని ఉంటుంది. మనము ఎస్ పైన క్లిక్ చేస్తే మన బాక్స్ రీసెట్ అవుతుంది. మీరు ఇది రీసెట్ అయిన తర్వాత, ఇది రీసెట్ అవుతున్న సమయంలో టీవీ ఆపడం కానీ, లేదనుకుంటే ఏదైనా రిమోట్ నొక్కడం కానీ చేయకూడదండి. ఆటోమేటిక్గా అదే మళ్ళీ ఆన్ స్టేజ్కి వస్తుందండి. ఆన్ అయిన వరకు మనం ఎటువంటి టీవీ ఆపడం కానీ, రిమోట్లో నొక్కడం కానీ ఏమీ చేయకూడదు. ఆటోమేటిక్గా అదే వస్తుందండి. సాఫ్ట్వేర్ అనేది కొత్తగా ఇన్స్టాల్ అయ్యి మళ్ళీ బాక్స్ యథావిధిగా రన్ అయ్యి ఆటోమేటిక్గా టీవీ వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వస్తుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఇలా బాక్స్ వస్తుందండి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి రీసెట్ సక్సెస్ అయ్యిందండి. మళ్ళీ మనం బాక్స్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుందండి. ఆ సెట్టింగ్స్కు ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామండి. రెండోది రెజల్యూషన్ 1080 15 హెర్ట్జ్ పెట్టుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ అయినటువంటిది. ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి. ఇక్కడ ఎల్ఎన్బి యూనివర్సల్ 2 ఆప్షన్లు ఉంటాయండి. ఇవి ఏమీ మార్చకూడదు. ఇవి ఆటోమేటిక్గా బాక్స్ తీసుకుంటుందండి. ఇవి ఏమైనా మారిస్తే మనకు సిగ్నల్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంటాయి. తర్వాతది శాటిలైట్స్ అండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే శాటిలైట్స్ ఓపెన్ అవుతాయి.
మనము GSAT 30 IP20లో పెట్టుకోవాలి. ఈ శాటిలైట్లో పెడితే మాత్రమే మనకి టీవీలో బొమ్మ అయితే వస్తుందండి. అదే సిగ్నల్స్ వస్తాయి. వేరే శాటిలైట్లో పెడితే సిగ్నల్స్ రావు. ఇప్పుడు నేను వేరే శాటిలైట్లో పెట్టాను చూడండి. సిగ్నల్స్ అయితే ఏమీ చూపించట్లేదు, 0 చూపిస్తున్నాయి. చాలామంది ఇదే మార్చేస్తున్నారండి. ఇది మార్చేయడం వల్ల సిగ్నల్స్ రావు. మనము GSAT IP20లో పెట్టుకుంటే మాత్రమే మనకు సిగ్నల్స్ వస్తాయి. చూడండి, దీంట్లో పెట్టాము కదా, మళ్ళీ సిగ్నల్స్ వచ్చాయి చూడండి. ఇది మీరు గమనించుకోవాలి. తర్వాత ఓకే బటన్, నెక్స్ట్ బటన్ నొక్కితే మనకి నెక్స్ట్ దీనికి వెళ్తుందండి. అంటే ఇలా స్టార్టింగ్ నుంచి లాంగ్వేజ్ నుంచి 100 ఛానల్ వచ్చే వరకు ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా ఓకే అదే నెక్స్ట్ అని టైప్ చేస్తే మనకి బొమ్మ వచ్చిన వరకు మనము నెక్స్ట్ బటన్ నొక్కుతూ ఉండాలండి. అదే ఓకే బటన్, సెంటర్ బటన్ ఉంటుంది కదా రిమోట్లో, అది ఆ బటన్ నొక్కుతూ ఉంటే మనకి 100 ఛానల్ వచ్చేస్తుందండి. మీరు బాక్స్లో ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా ఉంటే మనము ఒక 10 సార్లు ఓకే బటన్ నొక్కితే మనకి 100 ఛానల్ వచ్చేస్తుందండి. మీరు ఎటువంటి సెట్టింగ్స్ మార్చవలసిన అవసరం లేదు. ఇలా మీకు 100 ఛానల్ ప్లే అవుతుంది అని అంటే మీ బాక్సు పర్ఫెక్ట్గా రీసెట్ అయిందని